చూస్తున్నాను. అప్పుడు ఎలా అయితే మేడం ఉన్నారో ఇప్పుడు కూడా అంతే. అంటే వాళ్ళకున్న పొజిషన్ని బట్టి కానీ, సంఘంలో వాళ్ళకున్న ఆధిపత్యం బట్టి కానీ ఎప్పుడు ఆధిపత్యం చూపించలేదు సంఘంలో కూడా. అంటే ముందర మమ్మీ డాడీ ఉన్నారు అంటే వెనకాల వాళ్ళ సపోర్ట్ ఎంతో గొప్పది. వాళ్ళు ఎన్నుకుండి నడిపించేవాళ్ళు. అంటే డాడీ సార్కి కొంచెం భయం ఎక్కువ, కానీ అంకుల్ ఎంత ధైర్యం చెప్పి ముందుకు నడిపించేవాళ్ళు. అలాగే మమ్మీ కూడా అంతే. మేడంని కూడా అంటే ఎప్పుడు మమ్మీ కాల్ చేసినా కూడా మేడం సరే, దేనికి నో చెప్పేది కాదనమాట. ఇది నేను చెయ్యను, లేదు ఇది కాదు అని మేడం ఎప్పుడు చెప్పేది కాదు. మేడం నోటి నుంచి నేను లేదు అన్న మాట ఎప్పుడు వినలేదు ఇప్పుడు దాకా. నో అని ఎప్పుడు చెప్పలేదు. మేము కూడా ఎప్పుడన్నా హాస్టల్స్ నుండి కానీ ఇంటికి వస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి పంపించేవాళ్ళు మేడం. అంటే మమ్మల్ని ఉత్తి చేతితో కూడా పంపించేవాళ్ళు కాదనమాట హాస్టల్కి వెనక్కి. ఇంకా ఇంకోటి మెయిన్గా స్త్రీలకు నేను అంటే వాళ్ళిద్దరి నుండి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళిద్దరి పట్ల ఇప్పుడు దాకా 17 సంవత్సరాల్లో ఎప్పుడు మనస్పర్ధలు రాలేదు. అంటే వాళ్ళిద్దరు అంత కలిసిమెలిసి ఉండేవాళ్ళు అనమాట. మామూలుగా స్త్రీలకి ఎక్కడ కొట్లాట్లు వచ్చేది చీరల విషయంలోనే కదా. ఒక చీర ఇద్దరికి నచ్చితే ఆ చీర ఆమె తీసుకుంది, ఈ చీర అన్నట్లు ఇద్దరికి కొట్లాట్లు వస్తాయి మామూలుగా మనస్పర్ధలు. కానీ మమ్మీని మేడంని నేను షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ దగ్గరుండి చూశాను. వాళ్ళిద్దరు ఒక చీర నచ్చింది అంటే నువ్వు తీసుకో అని వాళ్ళిద్దరు ఒకరికొకరు అనుకుంటారనమాట. అంటే లోపల వాళ్ళకి నచ్చింటుంది, కానీ ఇద్దరు వేరే వాళ్ళకి దాన్ని అంటే మేడంకి నచ్చితే మమ్మీకి చెప్పడం, మమ్మీకి నచ్చితే మేడంకి చెప్పడం, అట్లా ఇద్దరు అనుకునే వాళ్ళు అనమాట. అంటే అంత ప్రేమ కలిగి ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు ఫోన్లలో కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడడం నేనైతే ఎప్పుడు అసలు చూడలేదు అండ్ వినలేదు కూడా. అంటే అంత ప్రేమ, అంత ఒక ఇన్స్పిరేషన్ అనమాట వేరే వాళ్ళకు కూడా వాళ్ళిద్దరు. సంఘం బలపడాలి అంటే మెయిన్గా స్త్రీలు బలంగా ఉండాలి. స్త్రీల మధ్య మనస్పర్ధలు రాకూడదు. అలాగే స్త్రీలు ఫ్యామిలీకి ఎక్కువగా సపోర్టివ్గా ఉండాలి. అలా మేడం అలాగే మమ్మీ కూడా ఇద్దరు కలిసిమెలిసి ఉండడం. అంకుల్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న విషయం అయినా కూడా ఫస్ట్ వాళ్ళు ఊరికి వెళ్తున్నా కూడా, లేదంటే చిన్న విషయం అయినా కూడా డాడీకి ఖచ్చితంగా చెప్పేవాళ్ళు అనమాట. అంటే అంకుల్ ఎంత దూరంలో ఉంటారంటే ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటారంతే. అంటే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మందిరం దగ్గరికి రావడం కానీ అంకుల్ ఇదంతా అంటే ఇంకా సంఘం కానీ ఇంత పరిచర్య విస్తరించింది అంటే కేవలం వాళ్ళ కుటుంబం ద్వారానే. ఇక్కడ నుంచి అంటే అంకుల్కి రిటైర్మెంట్ అయితే డ్యూటీ నుండి వచ్చింది, కానీ చర్చ్ నుండి ఇంకా రిటైర్మెంట్ రాలేదు, సంఘం నుంచి ఇంకా రిటైర్మెంట్ రాలేదు. వాళ్ళ బాధ్యత ఇంకా ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నెల మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ మాట వాళ్ళు కూడా మనతో చెప్పారు. కాబట్టి అంటే అంటే మనలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాము అంటే మనలో అందరం కూడా ఒక్కొక్క కుసుమం ఒక్కొక్క రత్నాకర్ లాగా ఉండాలి మనం కూడా. కాబట్టి అదే వాళ్ళు కూడా కోరుకునేది. కాబట్టి వాళ్ళ పరిచర్య విధానం కానీ, వాళ్ళు ఇతరుల పట్ల ప్రేమ చూపించే విధానం కానీ, వాళ్ళ దీనత్వం కానీ, అంటే వాళ్ళకున్న ఆధిపత్యం లేదంటే వాళ్ళకున్న పరిస్థితి చాలా గొప్పది, కానీ వాళ్ళు తెర వెనక ఉండి చాలా నడిపించారు. ఇలా పని విస్తరించింది అంటే కేవలం మా కుటుంబం ద్వారానే. అలాగే చిన్ను కూడా చిన్నప్పటి నుంచి అంటే డిసిప్లిన్ అంటే ఏంటో చిన్నుని చూసి నేర్చుకోవచ్చు ఇప్పుడున్న సండే స్కూల్ పిల్లలు కూడా. కాబట్టి చిన్ను కూడా ఇక్కడే చదివాడు. అంటే నేను ఎప్పటి నుండి చిన్నుని చూశానంటే ప్రతిదీ చిన్నప్పుడు మేడంకి డైరెక్ట్గా కాకుండా చెవిలో చెప్పేవాడు అనమాట. అంటే ఆ ఏజ్ నుంచి చిన్నుని చూసాం ఇప్పటిదాకా. కాబట్టి వాళ్ళ కుటుంబం గురించి కూడా మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకు ఇక్కడ బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలు మనం ప్రార్థనలో